నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. భారత సైన్యం విషయంలో మయుజు మెతక వైఖరి కనపడుతోంది. భారత్ సాధించిన అతిపెద్ద దౌత్య విజయంగా కూడా దీన్ని చెప్తున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయుజు సోమవారం తొలిసారిగా దేశ పార్లమెంట్లో ప్రసంగిస్తూ మన భారతదేశం పేరును ప్రస్తావించారు. మేము విదేశీ సేనను దేశం నుంచి తరిమేస్తామని, దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించే ఎలాంటి ఒప్పందాలను చేసుకోమనే నమ్మకంతో చాలామంది మాకు ఓటు వేసినట్లుగా ఆయన నమ్ముతున్నానని చెప్పుకొచ్చారట. భారతీయ సైన్యాన్ని మాల్దీవుల నుంచి తొలగించడం గురించి మొయిజు మాట్లాడారు. మేము మాల్దీవుల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారత్ను అధికారికంగా కోరామన్నారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల ప్రకారం 3 ఏవియేషన్ ప్లాట్ఫామ్లలో ఒకదాని నుంచి సైన్యాన్ని 2024 మార్చి 10కి ఉపసంహరిస్తారు. మిగతా 2 ప్లాట్ఫామ్లోని సైన్యాన్ని 2024 మే 10లోగా ఉపసంహరిస్తారని చెప్పుకొచ్చారు. దీనికంటే ముందు ఫిబ్రవరి 2న ఢిల్లీలో భారత్ మాల్దీవులకు చెందిన ఉన్నత స్థాయి కోర్ గ్రూప్ 2వ సమావేశం జరిగింది. ఈ నివేదికల ప్రకారం భారత సైనికుల స్థానంలో సివిల్ ఆపరేటర్లు లేదా మాజీ సైనికులను అక్కడ మోహరించనున్నారు. భారత సైన్యం అసలే వద్దు అన్న మొయిజు దీనికి అంగీకరించడం మాల్దీవుల వైఖరిలో వచ్చిన పెద్ద మార్పుగానే చెప్పొచ్చు. ఇక భారత్ సాధించిన దౌత్య విజయంగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నారు నిపుణులు. జాతీయ ప్రయోజనాల పరంగా ఇది మంచి ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. భారత సైనికులను మొయిజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. భారత్ మాల్దీవుల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా భారతీయ సైనికులు ఉన్నారంటున్నారు. వీరిని వెనక్కి పంపాలని మొయిజు అనుకుంటున్నారు. మాల్దీవుల్లో 88 మంది భారతీయ సైనికులు ఉన్నారని మనకు తెలిసిన విషయమే. నిజానికి మాల్దీవులకు 2010, 2013లో 2 హెలికాప్టర్లను, 2020లో ఒక చిన్న విమానాన్ని భారత్ బహుమతిగా కూడా ఇచ్చింది. వీటిని సహాయక చర్యలు, వైద్యపరంగా అత్యవసర పరిస్థితిలో వినియోగించాలని భారత్ చెప్పింది. హెలికాప్టర్లు, విమానాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం దాదాపు 75 మంది భారతీయ సైనికులు మాల్దీవుల్లో ఉన్నట్లు 2021లో మాల్దీవుల భద్రతా బలగాలు చెప్పాయి. అప్పటి నుంచి అక్కడి విపక్షాలు మాల్దీవుల్లో భారత సైనికులు ఉండటంపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. మహమ్మద్ మొయిజు కూడా 2023 ఎన్నికల సందర్భంగా ఇండియా అవుట్ నినాదాన్నే ఇచ్చారు. మాల్దీవుల్లో భారత సైనికులు ఉండాల్సిన అవసరం లేదని, భారత సైన్యం ఉండటం దేశ సార్వభౌమత్వానికి ప్రమాదమని అన్నారు మొయిజు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొయిజు ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మార్చి 15 నాటికి దేశం నుంచి వెళ్లిపోవాలని భారతీయ సైనికులకు మొయిజు అల్టిమేటం కూడా జారీ చేశారు. సో ఏది ఏమైనా మొత్తంగా మనం చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే మొయిజు సర్కార్ కొంత మెతకబడినట్టు తెలుస్తుంది. మన సైనికుల స్థానంలో మాజీ సైనికులు, మాజీ అధికారులు అక్కడికి వెళ్ళి మన కార్యకలాపాలను చక్కబెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో మొత్తంగా భారత్ మాల్దీవులపై సాధించిన అతిపెద్ద విజయంగానే దీన్ని చెప్తూ ఉన్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇది వాళ్ళ టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.